తిరుపతి నగరపాలక సంస్థలో నిర్వహిస్తున్న టీడీఆర్ బాండ్ల మేళాకు నిర్వాసితులు భారీగా పోటెత్తారు. నగరంలో రోడ్ల విస్తరణతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి సేకరించిన స్థలాలకు గత సర్కార్ పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేళాతో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మాస్టర్ ప్లాన్ పేరుతో గడిచిన 5 ఏళ్ల కాలంలో 23 రోడ్లు నిర్మించారు. ఈ 23 రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని విపరీతమైన ఆరోపణలున్నాయి. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 23 రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా సేకరించిన భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకొని వ్యక్తులకు బాధితుల కోసం అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా టీడీఆర్ బాండ్ల మేళా నిర్వహిస్తుంది. మనం చూడొచ్చు, అమరావతి నుంచి వచ్చిన పట్టణ ప్రణాళిక అభివృద్ధికి సంబంధించిన అదనపు డైరెక్టర్ కావచ్చు, లేకపోతే వివిధ అధికారులు ప్రత్యేకంగా మేళా నిర్వహించి 23 రహదారుల నిర్మాణాలలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. దగ్గర పట్టణ ప్రణాళిక అభివృద్ధికి సంబంధించిన పట్టణ ప్రణాళిక విభాగ శాఖ అదనపు సంచాలకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఈ టీడీఆర్ బాండ్ల మేళా నిర్వహించే లక్ష్యం ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ఆల్రెడీ రోడ్ వైండింగ్ జరిగి చాలా మంది వాళ్ళ భూములు కోల్పోయి టీడీఆర్లు వాళ్ళకు ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది. ప్లస్ అవన్నీ ఆఫ్లైన్ లో ఉన్నాయి. ఆఫ్లైన్ లో ఉండేటువంటి ఆన్లైన్ లో తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. ఆన్లైన్ లో తీసుకొని వస్తే ఇంకా ఫర్దర్ ప్రాసెస్, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని ఎండార్స్మెంట్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు స్క్రూటినీ కమిటీలో పెట్టి స్క్రూటినీ కమిటీ అప్రూవ్ అయిన తర్వాత రిజిస్టర్డ్ గిఫ్ట్ బిడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత టీడీఆర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ను ఇది ఎక్స్పెడిట్ చేయడానికి కొంచెం త్వరగతిన కంప్లీట్ చేయమనడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారిని ఇక్కడ వచ్చి ఒక 2 days కూర్చోమన్నారు మినిస్టర్ గారు. ప్రాసెస్ ను కంప్లీట్ చేయడానికి మేడం కూడా త్వరలో జాయిన్ అవుతారు. అంటే సార్, ఈ మొత్తం తిరుపతి కార్పొరేషన్ కు సంబంధించి రోడ్ల నిర్మాణంలో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇప్పటికీ ఇంకా టీడీఆర్ బాండ్ల ద్వారా పరిహారం పొందని బాధితులు ఎంతమంది ఉన్నారు? ఒక 448 మంది ఇంకా టీడీఆర్ పోర్టల్లోకి రాలేదు. వాళ్ళు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కి రాలేదు. అవన్నీ ఆన్లైన్ లోకి తెప్పించడానికి ప్రధాన ఉద్దేశం. గతంలో టీడీఆర్ బాండ్ల జారీకి సంబంధించి కుంభకోణం జరిగింది. అర్హత లేని వ్యక్తులకు ఇచ్చారు. తర్వాత గృహ అవసరాలకు ఉన్న ప్రాంతాన్ని కమర్షియల్ గా చేశారని చెప్పి అంటారు. ఈ సమయంలో వీటిని కూడా ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందండి? అంటే ఇది దానికి ఒక కమిటీని వేస్తారండి. కమిటీ వాళ్ళు రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఇదే పరిస్థితి పూర్తిగా తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన 23 మాస్టర్ ప్లాన్ రోడ్లలో బాధితులు చాలా మంది ఉన్నారు. మన దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు ఏంటి, మీకు టీడీఆర్ బాండ్లకు సంబంధించి పరిహారం రాలేదా? అసలు టీడీఆర్ బాండ్ రాలేదు సార్. నోటీస్ అయితే ఇచ్చారు, కానీ మేము కూడా గిఫ్ట్ చేసాము. చేస్తే దానికి గిఫ్ట్ తీసుకున్నారే కానీ వాళ్ళు గిఫ్ట్ మాకు టీడీఆర్ బాండ్ ఇవ్వలేదు సార్. దాన్ని పెండింగ్ పెట్టి చూస్తున్నారు సార్. అంటే ఏంటి, మీరు వెళ్ళలేదా అప్పుడు కార్పొరేషన్ ఆఫీస్ కు? తిరుగుతున్నా సార్, 3 ఏళ్ళు తిరుగుతున్నా సార్. 3 ఏళ్ళు తిరుగుతా అంటే ఇంతవరకు వాళ్ళే పట్టించుకోకుండా. ఏంటి మీ సమస్య ఏంటి? సైట్ ఏం నోటిఫికేషన్ ఇవ్వకనే సైట్ ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత నేను తెలుసుకొని వచ్చిన తర్వాత ఒక 1.5 year తిప్పించుకొని అక్కడ సర్వే ఇక్కడ సర్వే అని చెప్పి చేయించి ఇచ్చిన తర్వాత నోటీస్ ఇవ్వడానికి 1 year తీసుకున్నారు. 1 year తిప్పించుకొని నోటీస్ ఇచ్చారు. ఇంకా అంత లోపల ఎలక్షన్ కోడ్ అది వచ్చేసింది. తర్వాత ఇంక ఈ గవర్నమెంట్ వచ్చాక స్టెప్ తీసుకొని చేస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాది వచ్చి బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ రోడ్ వస్తుంది కదా, ఆ స్ట్రైట్ రోడ్ నుంచి స్ట్రైట్ వేసి ఉంటే మాది కమర్షియల్ ప్రాపర్టీ అయి ఉంటుంది. అక్కడ మినిస్టర్ సైడ్ ఉండదని చెప్పేసి అని ఇలా తిప్పి ఎక్కడైనా హైవే మెయిన్ రోడ్స్ వేసేటప్పుడు స్ట్రైట్ ఉండాలి. అలా కాకుండా ఇలా ఎలా తిప్పుతారు? మాది కమర్షియల్ ప్రాపర్టీ. ఎందుకు అలా తిప్పినారంటారు? అది వేరే వాళ్ళైతే అవన్నీ మీరు ఇంతకుముందున్న గవర్నమెంట్ వాళ్ళు మీరు అవన్నీ క్వశ్చన్ చేయకూడదు అన్నారంట. అసలు యాక్చువల్ గా అక్కడ కూడా ఏంటైంది, స్ట్రైట్ గా వస్తే అక్కడ ఏదో ఒక అపార్ట్మెంట్ సమ్ బిల్డింగ్ ఉంది ఎవరితో, అక్కడ కూడా ఇలా తిప్పారు. అలా ఎక్కడైనా జరుగుతుందా? స్ట్రైట్ రోడ్ అన్నప్పుడు స్ట్రైట్ గా వెళ్ళాలి. అలా కాకుండా ఒక మినిస్టర్ సైట్ పోతుందని ఇలా తిప్పి మమ్మల్ని అన్యాయం చేయడం ఏంటి? ఇప్పుడు ఏమంటారు, మీకు కమర్షియల్ లోకి రాదు, మీకు రెసిడెన్షియల్ కింద ఇస్తామంట. ఈ రెసిడెన్షియల్ కింద ఇస్తే నాకు ఈ రోజు 100 అంకణాల సైట్ తిరుపతిలో కొనాలంటే ఎంత వాల్యుయేషన్ చెప్పండి? మినిమం ఎక్కడ పోయినా 3 లక్షలు తక్కువ
ఎక్కడా లేదు. నాకు 3 కోట్ల రూపాయలు రావాలి, మీరేమో నాకు ఇస్తారు ఏదో ఇంత అని. దాన్ని నేను అంత డబ్బులకి గత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేలా రోడ్లు మార్చింది, సైట్లు మార్చింది అంటారా ఏంటి? అంతే కదా, వాళ్ళకు అనుకూలంగా. స్ట్రైట్ రోడ్ అనేది ఎవరికైనా తెలిసిన ఇదే కదా, స్ట్రైట్ రోడ్ అనేది ఎవరికైనా తెలిసింది. అక్కడ ఒక మినిస్టర్ సైట్ పోతది అని చెప్పని మా సైట్ పక్క తిప్పారు. అక్కడ కంటి ముందు తెలుస్తుంది, అక్కడ వెళ్ళి ఇలా ఒక బెండ్ వస్తుంది రైల్వే ట్రాక్ దగ్గర. అప్పుడు మాకు అన్యాయం జరిగినట్లే కదా, అది ఒకటి. ఇప్పుడు దీనికి మాకు అట్లీస్ట్ మాకు కమర్షియల్ ప్రాపర్టీ కింద ఇచ్చినా మాకు ఓకే, ఒక లెవెల్ కి వస్తుంది. అది ఇప్పుడు మాకు రెసిడెన్షియల్ ఇస్తామంటే మాకు చాలా అన్యాయం జరిగినట్లే, నాకేమీ రాదు. మనం చూస్తున్నాం ఇది అంటే గత ప్రభుత్వ హయాంలో తమకు అనుకూలంగా రహదారులు నిర్మించడమే కాదు, భూసేకరణలో కూడా పలు అక్రమాలకు పాల్పడ్డారని, వాణిజ్యపరమైన అంశాలను గృహ అవసరాలకు రీతిలో పరిహారం చెల్లించిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. మరికొంతమంది బాధ్యులున్నారు. అసలు ఏంటి మీది ఎన్ని అంకణాలు పోయింది, మీకు ఇప్పటి వరకు పరిహారం రాలేదా? సార్ మేము 2006లో కొన్నాం సార్, మేము పట్టా జాగా సార్, మా రిజిస్ట్రేషన్ అయింది 50 అంకణాలు, మొత్తం రోడ్డు తీశారు సార్. అభినయ్ రెడ్డి మీకు పిల్లలకి జాబ్ ఇస్తానక్క, మీరు ఒక 5,000 రూపాయలు అవుతుంది, రిజిస్ట్రేషన్ చేసేయండి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి, మీకు టీడీఆర్ బాండ్స్ ఇస్తాం, పిల్లలకు జాబ్ ఇస్తానని చెప్పారు సార్ అభినయ్ రెడ్డి. మేము ఆ విధంగా మేము సైన్ చేసాం. మా హస్బెండ్ కూడా డైట్ సార్, మాకు ఏ ఆధారం లేదు సార్, మాకు జాగా ఇచ్చినా మేము ఇల్లు కట్టుకుంటాం, మాకు ఇల్లు లేదు సార్. ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు సార్. ఆఫీస్కి వెళ్ళలేదా మరి మీరు? మేము వెళ్ళాం సార్, మా పెద్దవాళ్ళందరూ కొంతమంది వెళ్తే అరెస్ట్ చేయించారు సార్, అరెస్ట్ చేయించారు. గోపి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గేట్ కూడా కదలలేదు సార్. మళ్ళీ వసుంధర వాళ్ళది ఉంది, అసలు కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక రవ్వ కూడా టచ్ అవ్వాల, వాళ్ళవన్నీ అలాగే ఉన్నాయి సార్. మాది మాత్రం ఇలా అలా వేశారు సార్. రోడ్డు స్ట్రైట్ అన్నప్పుడు స్ట్రైట్ తీయలేదు సార్. ముందర బిల్డింగ్ లో అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళవన్నీ అలాగే ఉన్నాయి. మేము హైకోర్టుకు కూడా వెళ్ళాం సార్, కానీ మాకేం న్యాయం జరగలేదు సార్. అంటే ఇప్పుడు మీ స్థలానికి సంబంధించి పరిహారం రాలేదు, మీకు స్థలము లేదా ఏంటి, ఎట్లా? స్థలము ఇవాళ రోడ్డు వేశారు సార్, మీకు జాబ్ ఇస్తాం మీ పిల్లలకు, మా హస్బెండ్ డైట్ సార్, మీ పిల్లలకు జాబ్ ఇస్తాను, టీడీఆర్ బాండ్స్ ఇస్తామన్నారు, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అన్నారు. మేము 1 డే వదిలేరు సార్ రిజిస్ట్రేషన్. ఒకరు చేసుకున్నారు, మరుసటి రోజు మేము డబ్బు రెడీ చేసుకుని వెళ్దామనే లోపలే రిజిస్టార్ ని